Dream Media presents Tollywood Deepati, the three best devotional scenes. స్వామి, ఆ రంగు బట్టలు వేసుకోకూడదు. ఎందుకని వేసుకోకూడదు స్వామి? తన భక్తులందరూ నల్లబట్టలే వేసుకుంటారని అయ్యప్ప శనీశ్వరుడికి మాటిచ్చాడు. దానికి కారణం ఉంది. శనేశ్వరా స్వామి, నీవు మానవులను 7 సంవత్సరాలు ఎందుకు బట్టి పీడిస్తున్నావు? అది నా ధర్మం స్వామి. పీడించుట కూడా ధర్మమేనా? త్రిమూర్తులకు సృష్టి స్థితి లయలు ధర్మములు. యమునకు జీవుల ప్రాణాలు తీయుట ధర్మము. లయకార్యము ప్రాణహరణము ధర్మమేనా అని అడిగితే నేనేం చెప్పగలను స్వామి? నీవు నీ ధర్మమును నెరవేర్చకపోతే ఏమవుతుంది? సృష్టి ధర్మమే తలకిందులైపోతుంది స్వామి. సృష్టి ధర్మం పరపీడనం కాకూడదు. ప్రజల సుఖ సంతోషాలకు ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది. నరుల పురాకృత సుకృత దుష్కృతాలను అనుసరించి విధాత వారి తలరాతలు రాయిచున్నాడు. ప్రజలు ఆ కర్మలను అనుభవించక తప్పదు కదా స్వామి. నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటే కదా నీ పీడనలోని పరమార్థము. లేకపోతే ఇందులో నాకానందమే ఉంది స్వామి. శనేశ్వర, నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. ఆ 40 దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు? నేను కలిగించే కష్టములు 100 కోటి. మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వపై దెబ్బతీస్తాను. దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు. నా భక్తులు సాత్వికాహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పాన్పు వరకు కదిలేలా చేస్తాను. సుఖాలు విడిచి కటిక నేల మీద శయనిస్తారు. పరిమళాలు వెదజల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పించి గజగజలాడించేలా చేస్తాను. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవటానికి తగిన బట్ట లేక, నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక, తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి హీనంగా దీనంగా పరిభ్రమించేటట్టు చేస్తా. నీకిష్టమైన రంగు నలుపు కదా. నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నఖకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. సంతోషమేగా స్వామి? మరో ముఖ్యమైన విషయం, నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు. శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. ధర్మశాస్త్రవతారమైన నీ శాసనము నాకు శిరోధార్యం. ఆ విధంగా మణికంఠుడు శని ఒప్పించాడు. తన భక్తులకు శనిపీడ లేకుండా చేశాడు. అందుకే అయ్యప్ప దీక్షలో ఇన్ని కఠిన నియమాలు పాటించాలి. స్వామి, చాలా మంది రకరకాల రంగుల బట్టలు ఎందుకు ధరిస్తున్నారు స్వామి? అది తెలియని వాళ్ళు చేస్తున్న తప్పు. నల్లబట్ల ఆంతర్యం తెలుసుకున్నారు కదా, తెలియని వాళ్ళకి అది తెలియజెప్పండి. స్వామి స్వామి నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనసుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా.
ఏరా కృష్ణ, ఊళ్ళో ఎవరికేం జరిగినా ఈ రాజేశ్వరి విభూతి మంత్రించిస్తే రోగం నయమయ్యేది. కానీ ఆ అమ్మాయే ప్రతి పౌర్ణమికి ఇలా బాధపడుతుంటే ఎవరూ నయం చేయలేకపోతున్నారు. అదేరా భగవంతుడు లీలంటే. అమ్మా తల్లి, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యేస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ దేవి ఆర్త రక్షాకరీ పాహి. సంభూతా ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పాహి. ఓం శ్రీరాజరాజేశ్వరి. సోది చెప్పవచ్చనయ్యా, నేను సోది చెప్పవచ్చనయ్యా. ఈ పిల్ల దోషం తీరాలంటే ఆ నాగమ్మ సన్నిధికి పాలకుండ మోసుకెళ్ళి భక్తితోటి వేడుకుంటే పట్టుకున్న దోషాలన్నీ ఇట్టే తీరున నిజం. సోది చెప్పవచ్చనయ్యా, సోది చెప్పవచ్చనయ్యా. పౌర్ణమి రాత్రికి పూజను చేయించు, చదువద్దు మరువవద్దు. మాత వరమిచ్చిందంటే పుట్టిన ఫలం దక్కునయ్యా, ఆమె పుట్టిన ఫలం దక్కునయ్యా. తల్లి, అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పినట్టు చెప్తున్నావే. నువ్వు చెప్పినట్టే వచ్చే పౌర్ణమి నాడు నా బిడ్డను నాగమాత గుడికి పంపిస్తానమ్మా. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.